ఇదైతే ఒక వేస్ట్గా ఉండే వాటర్ బాటిల్ని అయితే తీసుకుంటున్నాను. దీన్నైతే ఇలాగా నీట్గా లేబుల్ అంతా తీసేసి కొంచెం చాక్ని హీట్ చేసేసి ఇక్కడ ఇంత పార్ట్ నేను కట్ చేస్తా ఉన్నాను. చాక్ని హీట్ చేయడం వల్ల ఏంటంటే ఎడ్జెస్ అనేవి షార్ప్గా లేకుండా స్మూత్గా వస్తాయన్నమాట. ఇలాగా ఏదైనా ఎక్సెస్గా ఉన్నది కూడా మనము చాక్తో ఇలా అన్నామంటే మొత్తం కూడా స్మూత్గా నీట్గా అయిపోతుంది అనమాట. తర్వాత దీంట్లోకి రైస్ తీసుకొని మనము సీజర్లో చాకులు ఇలాగ పెట్టుకున్నామంటే షార్ప్నెస్ తగ్గకుండా అలాగే ఉంటాయి అనమాట. ఎక్కువ రోజులు మంచిగా షార్ప్గా పనిచేస్తూ ఉంటాయి ఇలా రైస్లో పెట్టుకోవడం వల్ల. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పైన పార్ట్ ఉంది కదా, సో దీన్ని కూడా మళ్ళీ మనము యూజ్ చేసుకోవచ్చు. ఇలాగా ఈ పార్ట్ని నేను ఇది కట్ చేస్తూ ఉన్నాను. కావాలంటే మీరు దాంతోనే యూజ్ చేయొచ్చు. కాకపోతే నేను ఇక్కడ కట్ చేసి తీసుకుంటున్నాను. దీనికి హోల్స్ పెట్టేసుకున్నాను అనమాట రెండు వైపులా కూడా. తర్వాత ఏదైనా గట్టిగా ఉండే థ్రెడ్ తీసుకొని కట్టేస్తా ఉన్నాను. దీనికి థ్రెడ్ అనేది చాలా గట్టిగా ఉండేలాగా చూసుకోవాలి, తెగిపోయేలాంటిది కాకుండా. ఇలా కట్టిన తర్వాత దీనిని అయితే మనము కిచెన్లో కానీ లేదంటే బాత్రూంలో కానీ చాలా రకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు. కిచెన్లో అయితే స్క్రబ్బర్స్ ఉంటాయి కదా, 2-3 రకాల స్క్రబ్బర్లు మెయింటైన్ చేస్తూ ఉంటాం కదా. సో ఇవన్నీ కూడా గాలి తగలకపోతే గలీ స్మెల్ వస్తూ ఉంటాయి. స్టీల్ స్క్రబ్బర్ దాంట్లోకి అంతా పోతుంది కాబట్టి ఎక్కువ గాలి తగలకపోతే వాసన వస్తూ ఉంటాయి అనమాట. ఇలా పెట్టుకున్నామంటే మంచిగా నీట్గా డ్రై అయిపోతూ